ఏది రాయడమా రాయడం తప్పడమా? వాళ్ళు కూడా ఒక రేటు పెట్టినట్టున్నారు. ఆ రేట్ ఇస్తే కనుక ఇంత తింటున్నారు కదా మీరు, బాబుకో లోకేష్కో కాదు మాకు కూడా చూడండి అని చెప్పినట్టుంది. అది అంత మించేం లేదు. బాబు గారు లోకేష్ గారు మీకు పర్మిషన్ ఇచ్చారు, మీరు ఎట్టాగో తింటున్నారు కదా మాకు కూడా కొంచెం పెట్టండి అన్నట్టుంది. అంత మించేం లేదు. నిజంగా రాష్ట్రంలో ఇసుక ఎక్కడన్నా ఫ్రీగా ఇస్తున్నారా? అదేమంటే జగన్ టైంలో దోపిడీతో పోల్చుకుంటే తక్కువ అంటున్నారు. తక్కువ అంతేగాని ఫ్రీ కాదు కదా. ఇసుక లారీకి నేను రోజు చూస్తా, లైన్లో ట్రాక్టర్లు లారీలో పెట్టి ఉంటున్నాయి. నువ్వేమని చెప్పా చట్టం ప్రకారం ఎవరికి అవసరం వాడు దవ్వుకోవాలన్న. ఇల్లు కట్టుకునేవాడు, అపార్ట్మెంట్ కట్టుకునేవాడు లారీ తీసుకెళ్ళి తెచ్చుకోవాలి, లేదా వాడు ఆర్డర్ పెడితే వాడికి ఇవ్వాలి. అదే కదా నువ్వు చెప్పింది. ఈనాడు చెప్పింది, జ్యోతి చెప్పింది, అర్రజన్ మీడియా చెప్పింది, బాబు గారు చెప్పింది, లోకేష్ గారు చెప్పింది, పవన్ కళ్యాణ్ గారు చెప్పింది, అదే కదా విషయం. మరి ఇప్పుడు లారీలు ఎందుకు లైన్లో పెట్టి ఉంటున్నాయి, ట్రాక్టర్లు ఎందుకు రోడ్డు పక్కన పెట్టి ఉంటున్నాయి? ఇసుక పొద్దు నుండి రాత్రి దాకా 24 గంటలు ఉంటాయి. నీకు ఎప్పుడు కావాలంటే అక్కడికి వెళ్ళి నుంచుంటే ఆ రేట్ చెప్తారు. ట్రాక్టర్ అయితే ఎంత, లారీ అయితే ఎంత. నిజం, జగన్తో పోల్చుకుంటే ఇప్పుడు తక్కువ. ఛార్జెస్ అంటారు, ఉట్టి ఛార్జెస్ అయితే ఇసుక్కి అంత ఎవడు ఛార్జ్ చేయడు. బేసిక్గా జగన్ టైంతో పోల్చుకుంటే రేటు తగ్గింది, కానీ రేట్ ఇక్కడ వసూలు చేస్తున్నారు. ఉచిత